డిసెంబర్ నాటికి కడప జిల్లాలోని 11 మండలాల్లో 33 స్మార్ట్ కిచెన్ల ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు శుచికరమైన ఆహారాన్ని అందిస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. దేశంలోనే తొలిసారిగా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని సీకే దిన్ని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పూర్తి సౌరశక్తితో పనిచేసే సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని స్మార్ట్ కిచెన్లను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని కోరారు. ఈ సందర్భంగా స్మార్ట్ కిచెన్ను సందర్శించిన మంత్రి లోకేష్ అక్కడ సరుకుల నాణ్యత, భోజనం తయారీ విధానాన్ని పరిశీలించారు. సీకే దిన్నే స్కూల్ స్మార్ట్ కిచెన్ పనితీరును బట్టి దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. అనంతరం విద్యాశాఖ మంత్రి విద్యార్థులతో భేటీ అయ్యారు. విద్యార్థులను సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల యొక్క నోటు పుస్తకాలను పరిశీలించి చేతిరాత బాగున్న విద్యార్థులను మంత్రి లోకేష్ అభినందించారు.